ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సిస్టర్, ఒక నిమిషం ఇలా రండి. రావే. గుడ్ మార్నింగ్ మేడం. ఆఫీస్కా? వస్తాను మేడం. హాఫ్ అన్ అవర్లో ఆఫీస్లో ఉంటాను. రండి. మీరు తొందరపడకండి సిస్టర్. ఆఫీసులో హారిక మేనేజర్ అయింది. ఇప్పుడు మీరు హారికను తీసుకెళ్లిపోతే ఆ కోపంతో వసు హారికను మేనేజర్ పోస్ట్ నుంచి తీయించేస్తుంది. దానికి సుమిత్ర మేడం దగ్గర చాలా ఎక్కువ ప్రయారిటీ ఉంది. అంతేకాదు మమ్మీ, అఖిల్ని వదిలి రావటం నాకు కూడా ఇష్టం లేదు. మరెందుకే ఫోన్ చేసి నన్ను రమ్మని ఏడ్చావు? వాళ్ళకి బుద్ధి చెప్తావు అనుకున్నాను, నన్ను తీసుకెళ్ళిపోతావు అనుకోలేదు. మన ఇంటికి వస్తానన్నావు కదే. అన్నాను, కానీ మనం వెళ్ళాక అఖిల్ వెనకొస్తాడనే నమ్మకం లేదు. అఖిల్ లేకుండా నేను ఉండలేను. అఖిల్ హారిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సిస్టర్. పాపం ఒకరిని వదిలి ఒకళ్ళు ఉండలేరు. ఎలా ఉంటుంది చెప్పు? మీ అఖిల్ మా హారికను వదిలేస్తానన్నాడు కదా. వాడి మొహం ఇప్పుడు ఇలాగే అంటాడు. మీరు వెళ్ళిపోతే మళ్ళీ హారిక అంటే ఏడుస్తూ కూర్చుంటాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఓ పని చేయండి. అదన్నమాట విషయం. పదండి. అభి, వసు, నేను చాముండేశ్వరి గారిని ఒప్పించాను. హారిక ఇక్కడే ఉంటుంది. మా బేబీతో పాటు కొన్నాళ్ళు నేను కూడా ఇక్కడే ఉంటాను. మీరు మా బేబీని ఎలా చూసుకుంటున్నారో నేను చూస్తాను. బేబీ హ్యాపీగా ఉన్న రోజు నేను వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్తున్నాను, ఏ రోజైతే నా బేబీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయో ఆ రోజే నా బేబీని మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. ఆ రోజు ఎవ్వరు అడ్డుపడ్డా సరే ఆగను. ఆ రోజు ఎప్పటికీ రాదు పిన్ని గారు. మీ ఇష్టం వచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండండి. మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం. హారిక, సుమిత్ర మేడం గారు ఫోన్ చేశారు. త్వరగా ఆఫీస్కి రమ్మన్నారు. అందరూ రెడీ అవ్వండి. నిన్న థియేటర్లో హారికకి ప్రపోజ్ చేయలేకపోయాను. ఈరోజు రేపో ఇంకోసారి బయటికి తీసుకెళ్లి ప్రపోజ్ చేస్తాను. నా డార్లింగ్ హారిక ఇంకా రాలేదేంటి? నన్ను తలుచుకుంటూ నైటు లేటుగా నిద్రపోయిందేమో, పొద్దున్న లేటుగా లేచిందేమో. వచ్చాక అడగాలి. ఏంటి వీడు కనీసం నాకు విష్ కూడా చేయలేదు? ఆ రోజు ఆనంద్ ఆఫీస్కి రాకపోయానుంటే వీడి పోస్ట్ పీకేసేవాడిని. బతికిపోయాడు యదవా. వీడికి కూడా నా హారిక మీద కన్నుపడిందేమో. ఇంకోసారి వీడు హారిక దగ్గరికి వెళ్తే ఆఫీస్ బయట నుంచి గెంటేస్తాను. నా రాజా అప్పుడే వచ్చేసాడేంటి? చలపతి గారు నీకు అంకుల్ లాంటివారు. ఆ దృష్టితోనే చూడాలి. నేను ఆంటీ, ఆయన అంకుల్. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నారు ఆంటీ? మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారు? నేను అఖిల్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. తెలిసే, నా జాగ్రత్తలో నేనుండాలి కదా. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ హారిక. గుడ్ మార్నింగ్ సార్. హారిక నిన్న నాతో హ్యాపీగానే ఉంది. ఈరోజు మూడేంటి మారింది? ఏం జరిగిందో? ఏంటి నేను గుడ్ మార్నింగ్ చెప్పినా కూడా నా రాజా పట్టించుకోవటం లేదు. సారీ అఖిల్, మన మధ్య ఎన్ని గొడవలు వస్తాయని నేను ఊహించలేదు. నిన్ను బాధ పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ. ఎందుకో హారిక డల్గా ఉంది. అడిగితే పోలా? మిమ్మల్ని ఆఫీస్కి ఎవరు రమ్మన్నారు? మిమ్మల్ని జాబ్లోంచి తీసేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు? అవుట్, గెట్ అవుట్. నేను జాబ్ కోసం రాలేదు చలపతి, మేడం కోసం వచ్చాను. ఏ మేడం గురించి వచ్చారు? సుమిత్ర మేడం గారు ఫోన్ చేసి ఆఫీస్కి రమ్మన్నారు. మా వదిన గారు ఇంట్లో ఉన్నారు. ఆవిడ హెల్త్ బాగాలేదు. కొన్నాళ్ళు ఆవిడని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళిపోండి. చెప్తుంది మీకే. ఇక్కడ మీ పని లేదు, మీ అవసరమూ లేదు. బయటికి వెళ్ళిపోండి. ఎవరిని బయటికి వెళ్ళమంటున్నావు చలపతి? ఈ ఆఫీస్కి అభి వసూలు అవసరం లేదు అంటున్నావా? అంటే వదిన, వీళ్ళు లేకపోతే ఈ కంపెనీ లేదు, నా ప్రాణము లేదు, మన ఫ్యామిలీయే లేదు. ఎవరా అమ్మాయి మేనేజర్ బ్యాడ్జ్ ఎందుకు వేసుకుంది? తన పేరు హారిక వదిన, మన న్యూ మేనేజర్. ఏమిటి, కొత్త మేనేజరా? వసు ఏమైంది? అంటే వసు కేసులో అరెస్ట్ అయ్యి. వసు తప్పు చేయలేదని నీకు తెలుసు కదా చలపతి. వసు ఎందుకు అరెస్ట్ అయిందో నీకు తెలుసు కదా. వసుని ఎందుకు తీసేశావు? తనకి శిక్ష పడి జైలుకి వెళ్ళింది కదా వదిన. తను లేకపోతే కొత్త మేనేజర్ కావాలి కదా. ఏ తప్పు చేయని వాళ్ళకి శిక్ష పడదు, ఆ మాత్రం తెలీదా నీకు? నిర్దోషైన వసుని అభి జైలుకు వెళ్ళనిస్తాడా? మన కోసం రిస్క్ తీసుకున్న వాళ్ళని అంత తక్కువగా ఎలా అంచనా వేశావు? అసలు నేరస్తుడు దొరికాడు కదా. వసు నిర్దోషాన్ని కోర్టు తీర్పిచ్చింది కదా. తిరిగి వసునే మేనేజర్గా ఎందుకు కంటిన్యూ చేయలేదు? సమాధానం చెప్పు చలపతి. వసు చైర్లో ఒక అనామకురాల్ని ఎలా కూర్చోబెట్టావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.